I alone namaste adab. Welcome back to mini village cooking. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు నేనే వంట చేస్తున్నా. ఈరోజు ఏం చేద్దాం? దోశ చేద్దామా, వడ చేద్దామా, పూరి చేద్దామా? అవన్నీ కాకుండా ఇడ్లీ చేద్దాం. లెట్స్ గో, వి విల్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం మినపప్పు తీసుకుని నానబెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ మినపప్పు వేసి వాటర్ వేసి మూత పెట్టాలి. ఒక కొంచెం సేపు అప్పుల్లో మనం ఒక చిన్న టాపిక్, నాకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, మనం పిండి తీసుకున్నాం కదా, పిండి నానబెట్టుకోవాలి. పిండి తీసుకుని రుబ్బాలి, బాగా గాయస్. చాలా చెయ్యిలు నొప్పి వస్తున్నాయి. మా మమ్మీ అని ఎట్లా రుబ్బుతారో. ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఒక 3 కలర్స్ ఇడ్లీ చేసుకున్నాం. ఆరెంజ్, వైట్, గ్రీన్. ఈ 3 కలర్స్ ఇడ్లీలు మనం చేసుకుంటాం. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకోవాలి. సెకండ్, నేను చెప్పినా కదా ముందు ఫస్ట్ వీడియోలోనే, కుండ తీసుకుని వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత మనం ఒక పిండి వేస్తాం కదా, అది తీసుకుని పిండి వేస్తూ ఉండాలి. 3 కలర్స్ కాబట్టి ఆరెంజ్ అండ్ వైట్ అండ్ గ్రీన్. ఈ 3 కలర్స్ ఇడ్లీలు మనం ఇప్పుడు చేసుకుందాం. రైస్ అప్పుడు చేసేసుకుందాం. అయిపోయిన తర్వాత కుండ ఉంటుంది, కుండదన్నా కదా, కుండ వేసి దాని మీద ఒక మూత పెట్టాలి. ఒక కొంచెం సేపు ఆగాలి. అంతే, మన కలర్ఫుల్ ఇడ్లీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ కలర్ఫుల్ ఇడ్లీకి ఒక 10K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా గాయస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.